Seize the ship. 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 ఎక్కడ చూసినా ఇదే పదం వినపడుతుంది. మా తాత పవర్ స్టార్ తెలుసుగా. మా తాత ఏమో కాకినాడ వెళ్ళాడంట. కాకినాడ వెళ్ళాడంట, రచ్చ రచ్చ చేశాడంట కాకినాడలో. మీకు తెలుసా? మరి తాతను పిలిచి మాట్లాడదామా ఏం జరిగిందో అసలు ఏంటో నడదామా? తాత వచ్చాయి. తాత తాత ఏంటి కనపడట్లే తాత? తాత hey Bisha, seize the ship. నేను తాత కాకినాడ వెళ్ళామంటగా. ఎస్, సీజ్ ద షిప్. అర్థం కదా? ఐ సెడ్ సీజ్ ద షిప్ మ్యాన్, సీజ్ ద షిప్. సరే, పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందామా? ఓకే. కాకినాడ వెళ్ళి మీరు ఆల్రెడీ పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన, ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన కొండబాబు మీద ఎగురుతున్నావు ఏంటి తాత నువ్వు? మరి ఆయనేగా అక్కడ ఎమ్మెల్యే, ఆయన మీద ఎగరకుంటే ఇంకెవరి మీద ఎగరాలమ్మా? అయితే ఎగురుతావా? అందుకే చదువుకోవాలనేది. ఇది మనం చదివిన 2 లక్షల పుస్తకాలు కాదు, రాజ్యాంగం. అసలు ఒక లెజిస్లేటర్కి అక్కడున్న అక్రమాలతో సంబంధం ఏంటి? లెజిస్లేటర్ అంటే మళ్ళీ ఎవరో అనుకున్నావు, ఎమ్మెల్యే తాత. ఎమ్మెల్యేకి అక్కడ జరుగుతున్న అక్రమాలకి ఏంటి సంబంధం? లేదా? అందుకే అనేది 2 లక్షల పుస్తకాలు చదవటం కాదు, రాజ్యాంగం చదవాలని. సారీ, అసలు ఒక ఎమ్మెల్యేకు ఉండే రాజ్యాంగబద్ధమైన విధులేంటో నీకు తెలుసా? సీజ్ ద షిప్, సీజ్ ద షిప్ మ్యాన్, సీజ్ ద షిప్. వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలని శాసనసభలో చర్చించటం, శాసన వ్యవస్థలో భాగమైన చట్టాలని నిర్మించటం. అంతేగాని వాళ్ళకి అక్రమాలు జరిగినప్పుడు ఏ అధికారి పైన వెళ్ళి చర్యలు తీసుకునే అధికారం లేదు. అది తెలుసుకోవాలి. లేదా? సర్లే, ఏదైతే ఏమైంది, సీజ్ ద షిప్. అసలు ఎమ్మెల్యేలు ఏ అధికారిని ఎలాంటి ఆర్డర్ చేయలేరు ఏ అధికారికి. ఆ విషయం తెలుసా నీకు? కేవలం వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగలరు అధికారులకి. ఈ విషయమైనా తెలుసా? మరి నేనే వస్తాగా ఆర్డర్లు. మనకు తెలియదు కదా తాత. అందుకే మనకు తెలిసిందే ప్రపంచం అనుకొని హడావుడి చేసేస్తూ ఉంటాం. మైకులు పెట్టుకెళ్ళిపోతాం, మనతో పాటు కెమెరాలు పెట్టుకెళ్ళిపోతాం, మనమే సెల్ఫీ వీడియోలు చేస్తున్నాం, కళ్ళద్దాలు పెట్టుకుంటాం, ఏమంటారు చక్కగా దాని మీద కాలు పెట్టి ఆ మూవీ పోజెస్ దాని నుంచి ఇంకా బయటకు రాలేదనుకుంటా నువ్వు. ఆ మూవీ సినిమా యాక్టింగ్ నుంచి ఇంకా బయటకు రాలేదనుకుంటా. అంటే టీడీపీ ఎమ్మెల్యేని అనవసరంగా తిట్టేసాను. అంతేగా మరి. అందుకే ఎందుకు చెప్తున్నానంటే అంతే అని, మన దేశంలో ఎగ్జిక్యూటివ్ ఫెయిల్ అవటం వల్ల, మన దేశంలో ఎస్పెషల్లీ మన దేశంలో ఎగ్జిక్యూటివ్ ఫెయిల్ అవటం వల్ల, ఫెయిల్ అయ్యేటట్టు చేయటం వల్ల మన ఎమ్మెల్యేలని ఎంపీలని మన కాన్స్టిట్యుయెన్సీస్లో అంటే ఒక రాజ్యం లేని లేకపోతే ఒక మకుటం లేని మహారాజులు చేసేసాం మనం, కేవలం ఎగ్జిక్యూటివ్స్ ఫెయిల్ అవటం వల్ల. ఏదైతే ఏంటి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎక్కడ? సీజ్ ద షిప్ అంటావు. ఎస్. అయినా తిడితే అక్కడున్న అధికారులను తిట్టాలి, లేదా సంబంధిత శాఖ మంత్రి అయిన నాదెళ్ల మనోహరం తిట్టాలి కదా నువ్వు. విచిత్రం కొండబాబుని తిట్టావు, నాదెళ్ల మనోహరం ఎందుకు తిట్టలేదు నువ్వు? అంటే ఆయన మన పార్టీగా, అందుకే. అవును, అదేంటిది ఆర్డిఎక్స్లు ఏదో పెద్ద పెద్ద బాంబులు గింబులు ఇలాంటి స్మగుల్ చేస్తే ఏమైపోతుంది అనేది అన్నాం. ఏంటి తాత ఆ విషయం ఏంటి? లేకపోతే ఏమైనా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? పోర్ట్ సెక్యూరిటీలో ఉన్న ఆ వల్నరబిలిటీస్ని ఇండైరెక్ట్గా నువ్వే బయటకు చెప్పేస్తే అది
ఈ దేశ రక్షణ వ్యవస్థకి ఇబ్బంది అనే విషయం నీకు అర్థం కాలేదా? పవర్ స్టార్ తాత అవన్నీ మనకు తెలియదు. మైక్ పెడతాం, అక్కడికి వస్తాం, హడావిడి చేస్తాం, అస్సాం అయిపోతాం. సీజ్ ద షేక్. అంతేలే. అయినా నిజంగా ఒకవేళ దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక కమిటీ వేసి ముఖ్యమంత్రి గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఒక కమిటీ వేసి దాని నుంచి నివేదికలు తీసుకొని టైం పట్టిన 1 సంవత్సరంలో క్లియర్గా మొత్తం ఈ కార్టెల్ని ధ్వంసం చేయాలి. అంతేగాని ఈ కెమెరాలు పట్టుకొని మైకులు పెట్టుకొని చెకింగ్కి వెళ్తా మైకులు పెట్టుకొని ఈ పిఆర్ మేనేజ్మెంట్లు ఈ బిల్డప్లు చెయ్యు. అంతేగా నాది బిల్డప్ప, నాది బిల్డప్ప. ఎస్, ఇంకా డౌట్ ఏంటి నీకు? నాది సీజ్ ద షేక్. అవును, హ్యాండ్ ఇన్ గ్లవ్ అని, గ్లవ్ ఇన్ హ్యాండ్ అని ఏదో మాట్లాడుతున్నావు తాత నువ్వు. గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి అక్కడ కొండబాబు గారును ఆయన క్యాడర్ కాదా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఫైట్ చేసింది? అక్కడ జరుగుతున్న పార్కుల్లో అక్రమాలు కావచ్చు, స్మార్ట్ సిటీకి సంబంధించిన అక్రమాలు కావచ్చు, కెమెరాలు ఆపిన విషయాలు కావచ్చు, ఇవన్నీ ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ అక్కడ ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి మడ అడవుల దగ్గర గురించి కావచ్చు, మడ అడవుల డీఫారెస్టేషన్ కావచ్చు, ఇవన్నీ గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వంతో పోరాడింది తెలుగుదేశం పార్టీలో ఉన్న కొండబాబు గారు, ఆయన క్యాడరు. వాళ్ళందరూ కేసులు పెట్టించుకున్న విషయం వాస్తవం కాదా? నువ్వేంటి ఇప్పుడు వెళ్ళిపోయి? అయినా నువ్వు భలే కంత్రివి తాత. సమస్య ఉన్నప్పుడు స్టేట్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగిపోతున్న ఇష్యూ ప్రాబ్లం ఉన్నప్పుడు అర్జెంటుగా దాని నుంచి డిస్క్రెడిట్ చేసేసుకోవటం, దాని నుంచి ఆ క్రెడిట్ మొత్తాన్ని వేరే వాళ్ళకి వేసేసి నువ్వు మాత్రం దాన్ని డిజోన్ చేసేసుకోవటం. ఏదైనా ప్రాబ్లం ఉంటే పథకాలు ఉన్నప్పుడు మాత్రం అలాంటివన్నీ నీ క్రెడిట్లో వేసేసుకోవటం. మంచి కంత్రివి తాత నువ్వు. మొన్నేమో అనిత గారి మీద నువ్వు కేసావు, ఇప్పుడేమో కొండబాబు గారి మీద నువ్వు కేసావు, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు తాత? సీజ్ ద షిప్ అంతే. సీజ్ ద షిప్.